ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 14 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రకృతి యొక్క 3 గుణాల గురించి వివరిస్తున్నాడు. అందులో మొదటిదైన సత్వగుణం యొక్క స్వభావాన్ని ఇప్పుడు అర్జునుడికి తెలియచేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం నామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘా. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ పాపరహితుడవైన అర్జునా, ఈ 3 గుణాలలో సత్వగుణం చాలా స్వచ్ఛమైనది. అది నిర్మలంగా ఉండటం వల్ల ప్రకాశవంతంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే అది కూడా బంధిస్తుంది. ఎలాగంటే సుఖం పట్ల, జ్ఞానం పట్ల ఆసక్తిని, అహంకారాన్ని పెంచుతుంది. సత్వగుణంలో ఉన్న వ్యక్తి నేను సుఖంగా ఉన్నాను, నేను జ్ఞానిని అనే భావనలో చిక్కుకుపోతాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, సత్వగుణం బంగారు సంకెళ్ల వంటిది. చూడటానికి అందంగా, విలువైనదిగా అనిపించినా అది కూడా బంధనమే. మంచి పనులు చేయడం, జ్ఞానాన్ని సంపాదించటం గొప్ప విషయాలే. కాని వాటి వల్ల కలిగే సుఖానికి, గర్వానికి మనం బానిసలుగా మారితే అది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుందని కృష్ణుడు సున్నితంగా హెచ్చరిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనమొక మంచి పని చేసినప్పుడు సంతోషం కలుగుతుంది. అది సహజం. కాని ఆ సంతోషానికే అతుక్కుపోకూడదు. నేను గొప్పవాడిననే అహంకారం రాకూడదు. చదువులో లేదా ఉద్యోగంలో విజయం సాధించినప్పుడు ఇది నా జ్ఞానం వల్లే సాధ్యమైంది అని గర్వపడకుండా ఆ జ్ఞానాన్ని వినయంగా స్వీకరించాలి. చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పించి ఫలితం పట్ల ఆసక్తి లేకుండా ఉండటమే సత్వగుణాన్ని కూడా అధిగమించే మార్గం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.